డిసెంబర్ 2026 కల్లా ఈ 7 వైట్ కాలర్ జాబ్స్ని ఏఐ రీప్లేస్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏంటి వైట్ కాలర్ జాబ్సా అంటే మోస్ట్లీ ఆఫీస్కి వచ్చి కూర్చొని పనిచేసే జాబ్లు అనమాట. సో మీరు కనుక ఈ 7 వైట్ కాలర్ జాబ్స్లో ఏదో ఒక జాబ్ని మీరు కనుక చేస్తున్నట్లయితే మీ జాబ్ పోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ 7 వైట్ కాలర్ జాబ్స్ ఏంటో అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీటికి సొల్యూషన్ కూడా ఇదే వీడియోలో నేనైతే ఇస్తా. సో ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఏఐ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఎంత అడ్వాన్స్ అయిందంటే నేను ఒక ఫోటో తీసుకొని నేను హిమాలయస్లో ఉన్నట్టు ఫొటోస్ని క్రియేట్ చేయని చెప్పి ప్రాంప్ట్ ఇస్తే క్రియేట్ చేసేస్తుంది. ఎగ్జాక్ట్గా నేను హిమాలయస్లో ఉన్నట్టే ఫోటోని తయారు చేసేస్తుంది. అదేవిధంగా ఏ ప్రాంప్ట్ ఇచ్చినా కూడా అదే ఇమేజెస్ని జనరేట్ చేసేస్తుంది. అంతెందుకండి, ఫ్యూచర్లో ఇలా కాంటెంట్ క్రియేటర్స్ న్యూస్ యాంకర్లు కూడా ఉండరు. జస్ట్ స్క్రిప్ట్ ఇస్తే చాలు అదే యాంకర్గా మారి ఏ యాంకర్గా మారి వీడియోని క్రియేట్ చేసేస్తుంది. అసలు కెమెరామెన్ అవసరం లేదు, కెమెరా అవసరం లేదు, ఎడిటింగ్ సిస్టమ్ అవసరం లేదు, ఎడిటర్ కూడా అవసరం లేదు. ఆ విధంగా అడ్వాన్స్ అయిపోయింది. అండ్ దాంతో పాటు రీసెంట్గా అయితే కోడింగ్ కూడా ఏఐ రాస్తుందన్నమాట. నేను పలానా యాప్ని క్రియేట్ చేయాలి, పలానా వెబ్సైట్ని క్రియేట్ చేయాలి, కోడింగ్ ఇవ్వు అంటే అదే ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. అదేవిధంగా ఇంతకు ముందు నేను వీడియో చేయాలంటే చాలా ప్రిపేర్ అవ్వాల్సి వచ్చేది స్క్రిప్ట్. కానీ జస్ట్ ఇప్పుడు చాట్ జీపీటీ, జెమినీ ఏఐ ఎక్సెట్రా చాలా ఉన్నాయి కదా, దాంట్లో పలానా వీడియోని చేద్దాం అనుకుంటున్నా, స్క్రిప్ట్ ని క్రియేట్ చేయంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో క్రియేట్ చేసేస్తుంది. అసలు కంటెంట్ రైటర్స్ కూడా అవసరం లేదు, అలా అయిపోయింది సిచ్యువేషన్. అంతెందుకండి, 1 minute మ్యూజిక్ ని క్రియేట్ చేయమంటే అది ఓన్ గా మ్యూజిక్ ని కూడా క్రియేట్ చేసేస్తుంది. అంత అడ్వాన్స్ అయిపోయింది. సో ఇంత అడ్వాన్స్ అయినప్పుడు కొన్ని జాబ్స్ ని ఈ ఏఐ రీప్లేస్ చేయడంలో అంత ఆశ్చర్యం లేదు కదా. సో ఈ వీడియోలో 7 జాబ్స్ డిసెంబర్ 2026 కల్లా ఆ జాబ్స్ని కంప్లీట్గా, అంటే ఎగ్జాక్ట్ కాదు, ఆల్మోస్ట్ కంప్లీట్గా ఏఐ రీప్లేస్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ జాబ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, డేటా ఎంట్రీ క్లర్క్స్. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారండి, డేటాని కంప్యూటర్లోకి ఎంటర్ చేస్తూ ఉంటారు. సో కంప్యూటర్లో ఉన్నటువంటి ఎక్సెల్ కావచ్చు, టాలీ కావచ్చు, ఎక్సెట్రా ఇలా చాలా ఉంటాయి. వీటిల్లోకి డేటాని ఎంట్రీ చేస్తూ ఉంటారనమాట. సో 2020లో చూసుకున్నట్లయితే మన దేశంలో 8 లక్షల డేటా ఎంట్రీ క్లర్క్స్ ఉంటే 2025 వచ్చేసరికి 6 లక్షలకి ఈ కౌంట్ అన్నది తగ్గింది. 2 లక్షల మంది జాబ్ అన్నది పోయింది. ఎందుకండి, ఏఐ. సో 2025లో ఏఐని ఇంకా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాయి కొన్ని కంపెనీస్. సో 2026 డిసెంబర్ నాటికి ఈ కౌంట్ ఇంకా తగ్గడానికి ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ డేటా ఎంట్రీ క్లర్క్స్ చేసే జాబు ఏఐ చేస్తూ ఉందన్నమాట. కొన్ని ఏఐ టూల్స్ ఉన్నాయి, అవి వీళ్ళ వర్క్ని చేస్తూ ఉన్నాయి. ఎటువంటి టూల్స్ అండి? ఫర్ ఎగ్జాంపుల్ యూఐ పాత్, అదేవిధంగా అబే ఫ్లెక్సీ క్యాప్చర్, మైక్రోసాఫ్ట్ పవర్ ఆటోమేట్, అదేవిధంగా నానోనెట్స్ ఎక్సెట్రా ఇలాంటి ఏఐ టూల్స్ ఎన్నో ఉన్నాయి. ఈ టూల్స్ని కొన్ని కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి అన్నమాట. అర్థమైందండి? ఫ్యూచర్లో వీటిని చాలా ఎక్కువ కంపెనీస్ యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే 2026 డిసెంబర్ నాటికి డేటా ఎంట్రీ క్లర్క్స్ జాబ్స్ చాలా తగ్గడానికి ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు కనుక ఆ పని అనగా డేటా ఎంట్రీ జాబ్ని చేస్తున్నట్లయితే కాస్త ఇంకొన్ని స్కిల్స్ని నేర్చుకోండి. దాని మీద 100% డిపెండ్ అవ్వకండి. మేబీ మీ కంపెనీ ఈ టూల్స్ని యూజ్ చేస్తే మీ జాబు పోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మరిన్ని స్కిల్స్ని మీరైతే నేర్చుకోండి. ఇంకా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అపాయింట్మెంట్స్ని షెడ్యూల్ చేస్తూ ఉంటారు, అదేవిధంగా మీటింగ్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు, రికార్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు, బడ్జెట్స్ని మేనేజ్ చేస్తూ ఉంటారు, అండ్ దాంతోపాటు ట్రావెల్ అరేంజ్మెంట్స్ అంతా వీళ్ళే హ్యాండిల్ చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళకి ఒక పని కాదు, చాలా అంటే చాలా పనులు కంపెనీలో ఉంటాయి. ఆఖరికి వీళ్ళ వర్క్ని కూడా ఏఐ రీప్లేస్ చేస్తుంది. ఆల్రెడీ చాలా కంపెనీస్లో ఈ జాబ్స్ అన్నవి పోయాయి. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఏఐ టూల్స్ని యూజ్ చేస్తున్నాయి అనమాట. ఏఐ టూల్స్ ఈ పనులన్నీ అవే ఆటోమేటిక్గా చేసేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి ఏఐ టూల్స్? మీటింగ్స్ని షెడ్యూల్ చేయడానికి కొన్ని కంపెనీస్ మైక్రోసాఫ్ట్ 365 పైలట్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. కొన్ని చూసుకున్నట్లయితే
గూగుల్ వర్క్ స్పేస్ డ్యూయట్ ఏఐని యూజ్ చేస్తున్నాయి, కొన్ని అయితే క్యాలెండ్లీ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. అర్థమైందండి? సో ఈ పని ఏఐ చూసుకుంటుంది. అదే విధంగా ఈమెయిల్స్ని మేనేజ్ చేయడానికి, అనగా కొన్ని ఇంపార్టెంట్ మెయిల్స్ని చదివి స్పామ్ మెయిల్స్ని డిలీట్ చేయడానికి కొన్ని కంపెనీస్ ఏంటంటే సూపర్ హ్యూమన్ ఏఐ, అదేవిధంగా మ్యాసివ్ జీమెయిల్ ఏఐని యూజ్ చేస్తున్నాయి. అండ్ దాంతోపాటు మీటింగ్ యొక్క నోట్స్ని రాసుకోవడానికి ఇంతకుముందు ఎవరు రాసేవారండి? అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్ రాసేవారు. కానీ ప్రెజెంట్ అయితే ఈ టూల్స్ ఆ పనిని చేస్తూ ఉన్నాయి. ఏంటండి టూల్స్? ఒటర్ ఏఐ, ఫైర్ ఫైల్స్ ఏఐ, జూమ్ ఏఐ. అర్థమైందండి? ఈ టూల్స్ ఆ పనిని చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా డాక్యుమెంట్ మేనేజ్మెంట్ని చూసుకున్నట్లయితే నోషన్ ఏఐ, గూగుల్ డ్రైవ్ ప్లస్ ఏఐ, డ్రాప్ బాక్స్ డాష్. సో ఈ పనిని ఈ టూల్స్ చేస్తూ ఉన్నాయి. అండ్ దాంతోపాటు కాల్స్ని హ్యాండిల్ చేయడం, మెసేజ్ల్ని హ్యాండిల్ చేయడం చూసుకున్నట్లయితే ఈ టూల్స్ మేనేజ్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఏంటవి? స్మిత్ డాట్ ఏఐ, చాట్ జీపీటీ వాయిస్, అదేవిధంగా ఎయిర్ డాట్ ఏఐ. మరియు ఈ పనిని ఈ టూల్స్ రీప్లేస్ చేస్తున్నాయి. టోటల్గా ఈ అన్ని ఏఐ టూల్స్ ఈ వర్క్ని రీప్లేస్ చేస్తూ ఉన్నాయి. సో నన్ను అడిగినట్లయితే మీ ట్రెడిషనల్ స్కిల్స్తో పాటు కొన్ని ఏఐ స్కిల్స్ని కూడా నేర్చుకోండి. మీకు కనుక ఏఐ స్కిల్స్ ఉంటే ఫ్యూచర్లో అసలు ఏఐని యూజ్ చేసుకుని జాబ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నేను ఒక న్యూస్ చూసానండి. మన దేశంలో 31 ఏళ్ల ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్ చూసుకున్నట్లయితే సంవత్సరానికి 83 లక్షల జీతాన్ని తీసుకుంటున్నాడు. అది కూడా ఆయనకి ఎటువంటి టెక్ డిగ్రీ లేదు, అయినా కూడా ఇంత జీతాన్ని ఎలా తీసుకుంటున్నాడండి? సింపుల్, ఏఐ. సో ఏఐ స్కిల్స్ని నేర్చుకోవడం అంత ఇంపార్టెంట్ అనమాట. అంటే ప్రతి ఒక్కరు ఇంతే సంపాదిస్తారని కాదు, ఒకరు మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంత సంపాదిస్తున్నారు, అది కూడా టెక్ డిగ్రీ లేకుండా. అండ్ దాంతోపాటు మన దేశంలో ఎవరైతే ఏఐ ఇన్ ఎక్సెల్ అండ్ డేటా అనాలిసిస్ జాబ్ చేస్తున్నారో వాళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంత ప్యాకేజ్ని తీసుకుంటున్నారు. అదేవిధంగా ఏఐ బిజినెస్ స్ట్రాటజీ జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు సంవత్సరానికి 40 లక్షల ప్యాకేజ్ తీసుకుంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే మనకున్న ట్రెడిషనల్ స్కిల్స్తో పాటు ఏఐ స్కిల్స్ని నేర్చుకోవడం చాలా అంటే చాలా మంచిది. ఈ స్కిల్స్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకైతే యూజ్ అవుతాయి. మీరు అడగొచ్చు ఈ స్కిల్స్ని ఎలా నేర్చుకోవాలి? నేను చెప్తానండి. నేను 180 మినిట్ ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని రికమెండ్ చేస్తున్నా. ఇది జనరల్గా అయితే 15,000, ఎందుకంటే ఇది 180 మినిట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది జనరల్గా 15,000, కానీ మన సబ్స్క్రైబర్స్లో ఫస్ట్ 1500 సబ్స్క్రైబర్స్కి ఇది కంప్లీట్గా ఫ్రీ. నేను ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చానండి. ఎవరైతే క్లిక్ చేసి రిజిస్టర్ అవుతారో వాళ్ళల్లో మొదటి 1500 మందికి ఇది కంప్లీట్గా ఫ్రీ అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్గా నేర్చుకోండి, ఏ టు జెడ్ నేర్చుకోండి. వాళ్ళు ఎంత చెప్తే 180 మినిట్స్లో ఎంత చెప్తే అంత నేర్చుకోండి. సో నేర్చుకుంటే మన ఫ్యూచరే బాగుంటుంది. మీరు అడగొచ్చు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మాకు ఏం నేర్పిస్తారు? సో ఈ కోర్సులో మీరు ఏఐని యూజ్ చేసుకొని డేటా అనాలిసిస్ ఎలా చేయాలి, పర్సనల్ బ్రాండింగ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, మరియు ఏఐని యూజ్ చేసుకొని కంటెంట్ క్రియేషన్ ఎలా చేయాలి, బిజినెస్ స్ట్రాటజీస్ని ఎలా పొందాలి, మెయిన్ థింగ్ అండి ఏఐని యూజ్ చేసుకొని మన జీతాన్ని ఎలా పెంచుకోవచ్చో కూడా మీరైతే నేర్చుకోవచ్చు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది. టెక్, నాన్ టెక్, ఎవరైతే సేల్స్ జాబ్ చేస్తుంటారో వాళ్ళకి, ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో, ఎవరైతే ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారో ప్రతి ఒక్కరికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది. ఈ 180 మినిట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలాగో ఫ్రీ కాబట్టి పోయేదేముంది, ఒకసారి జాయిన్ అయ్యి నేర్చుకోండి. అర్థమైందండి? ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే థర్డ్ జాబ్ చూసుకున్నట్లయితే అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్ క్లర్క్స్. సో ఎవరైతే అకౌంటింగ్ జాబ్, బుక్ కీపింగ్ జాబ్ చేస్తున్నారో మేబీ ఫ్యూచర్లో ఆ జాబ్స్ని ఏఐ టూల్స్ రీప్లేస్ చేయొచ్చు. ఆల్రెడీ చాలా కంపెనీస్లో చూస్తున్నానండి. ఆల్రెడీ బుక్ కీపింగ్, ఆడిట్స్, ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఏఐ టూల్స్ ఆటోమేట్ చేసేసాయి, ఆల్రెడీ చేసేసాయి. సో ఎటువంటి ఏఐ టూల్స్ ఈ జాబ్స్ని రీప్లేస్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ జోహో బుక్స్, టాలీ ప్రైమ్ విత్ ఏఐ, క్విక్ బుక్స్ ఏఐ, బాట్ కీపర్, విక్ ఏఐ, అదేవిధంగా కోఫాక్స్, ఆటోమేషన్ ఎనీవేర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలాంటి ఏఐ టూల్స్ రీప్లేస్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఎందుకైనా మంచిది ఎక్స్ట్రా స్కిల్స్ని మీరైతే నేర్చుకోండి. ఇంకా నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే హెచ్ఆర్స్. మనల్ని హైర్ చేసుకునేది ఎవరండి? హెచ్ఆర్స్. అలాంటి హెచ్ఆర్స్ యొక్క జాబ్ కూడా పోవడానికి ఛాన్స్ ఉంది బికాస్ ఆఫ్ ఏఐ. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఐబిఎం కంపెనీ 200 హెచ్ఆర్స్ని ఫైర్ చేసింది. ఎందుకు తీసేసింది? హెచ్ఆర్స్ చేసే పని ఏఐ టూల్స్ చేస్తున్నాయంట. ఎస్, ఆ టూల్స్ ఏంటి చూపిస్తాగండి. ఫర్ ఎగ్జాంపుల్ రెజ్యూమే స్క్రీనింగ్ అయితే రెజ్యూమే స్క్రీనింగ్ స్కిలేట్. నెక్స్ట్ వన్ టర్బో హైర్.
స్కోపా. అండ్ నెక్స్ట్ వన్ ఇంటర్వ్యూ షెడ్యూలింగ్, అంటే ఇదే ఆటోమేటిక్గా షెడ్యూల్ చేస్తుంది అనమాట. సో మాన్యువల్గా హెచ్ఆర్స్ షెడ్యూల్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ Kula.ai, Lena.ai ఇలాంటి టూల్స్ అయితే వచ్చేసాయి. అదేవిధంగా క్యాండిడేట్ అసెస్మెంట్స్కి చూసుకున్నట్లయితే పైమెట్రిక్స్, హైర్ వ్యూ, అదేవిధంగా ఆన్ బోర్డింగ్కి చూసుకున్నట్లయితే డార్విన్ బాక్స్, జింగ్ హెచ్ఆర్, టెడీ, ఇలా చాలా ఉన్నాయి అనమాట. అర్థమైందండి. అండ్ దాంతోపాటు అటెండెన్స్కి, పేరోల్కి చూసుకున్నట్లయితే కేక ఉంది, జోహో పీపుల్ ఉంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ ప్రతి టాస్క్కి ఒక్కొక్క ఏఐ టూల్ ఉందన్నమాట. అర్థమైందండి. అందుకనే ఐబిఎం లాంటి సంస్థలు వీటిని యూజ్ చేసుకొని వీళ్ళని ఫైర్ చేసాయి. మేబీ ఫ్యూచర్లో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వీటిని సరిగ్గా యూజ్ చేసుకుంటే హెచ్ఆర్కి పని అన్నది తగ్గుతుంది. సో పని లేకపోతే ఆటోమేటిక్గా తీసేస్తాయి కంపెనీస్. కంగారు పడకండి, జరగవచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే ఇవి సరిగ్గా పనిచేస్తే, ఏఐ టూల్స్ సరిగ్గా పనిచేస్తే మాత్రమే రీప్లేస్మెంట్ ఉంటుంది. రీసెంట్గా ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే ఈ టూల్స్ అంట మనిషి ఏ విధంగా పనిచేస్తున్నాడో అలా పని చేయట్లేదంట. అంటే పనిని చేస్తూ ఉన్నాయి, రీప్లేస్మెంట్ చేస్తూ ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్గా మనిషి ఏ విధంగా పనిచేస్తాడో అలా చేయట్లేదంట. కొన్ని కంపెనీస్ మాత్రం ఎందుకులే అబ్బాయి తలనొప్పి ఏఐ వద్దు అని చెప్పి మళ్ళీ జనాన్ని రీహైర్ చేసుకుంటూనే. సో మేబీ ఆ ఛాన్స్ కూడా ఉంది. సో ఉతగా కంగారు పడకండి. ఇంకా నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే టెలిమార్కెటింగ్ అండ్ టెలి సేల్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వాళ్ళు కాల్ చేసి సార్ మీకు క్రెడిట్ కార్డ్ ఇస్తాం కావాలా అని అడుగుతుంటారు. అదేవిధంగా మీ పేరు మీద 20 lakhs వరకు పర్సనల్ లోన్ వస్తుందండి మా బ్యాంక్లో, కావాలా, తీసుకుంటారా అని చెప్తూ ఉంటారు. ఏంటది? టెలిమార్కెటింగ్, టెలి సేల్స్. సో ఇలాంటి జాబ్లు కూడా రీప్లేస్ కావడానికి ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్గా మనం చూస్తున్నాం, కొన్ని కాల్స్ వస్తున్నాయి. ఏంటబ్బా అని లిఫ్ట్ చేసి హలో అంటే ఏఐ మాట్లాడుతూ ఉంది. హలో కౌశిక్ మరిడి అలా చెప్తుంది ఏఐ కదా. సో ఇలా కూడా జరగవచ్చు అనమాట. సో వీళ్ళని ఏమేమి టూల్స్ రీప్లేస్ చేయబోతున్నాయి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ కోల్డ్ కాలింగ్ అయితే Skit.ai, రెప్లికెంట్, డైల్ ప్యాడ్, వాయిస్ ఏఐ ఇలాంటి టూల్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా లీడ్ క్వాలిఫికేషన్ అండ్ స్కోరింగ్కి అయితే జోహో, జియా, ఫ్రెష్ సేల్స్, ఫ్రెడీ ఏఐ, అదేవిధంగా ఇంకొన్ని టూల్స్ ఉన్నాయన్నమాట. అండ్ దాంతో పాటు కస్టమర్ ఫాలో అప్ రిమైండర్స్కి అయితే పైప్ డ్రైవ్ ఏఐ, అదేవిధంగా హబ్ స్పాట్ ఏఐ ఇలాంటి టూల్స్ ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఈ పనిని చేయడానికి ఈ టూల్స్, ఈ పనిని చేయడానికి ఈ టూల్స్, అదేవిధంగా కాల్స్ని అనాలిసిస్ చేసి సేల్స్ చేయడానికి ఈ టూల్స్, అదేవిధంగా కోచింగ్ అయితే ఈ టూల్, ఇలాంటి టూల్స్ ఉన్నాయన్నమాట. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే చాలా బీపీఓస్ స్లోగా ఖాళీ అవుతున్నాయి. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ బీపీఓ మీద డిపెండ్ అవ్వకుండా ఇలాంటి టూల్స్ని వాడుతూ ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ జాబ్ వచ్చేసి కంటెంట్ రైటర్స్ అండ్ కాపీ రైటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ఏదైనా వీడియో షూట్ చేయాలంటే కంటెంట్ రైటర్ కావాల్సి వచ్చేది. అతను బాగా రీసెర్చ్ చేసి ఇదైతే బాగుంటుంది, ఈ పాయింట్ చెప్తే బాగుంటుంది అని చెప్పేవారు. నాకే కాదు, ప్రతి ఒక్కరికి అంతే. కానీ ఈ మధ్య పలానా టాపిక్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి చాట్ జీపీటీలో కానీ, జెమినీ ఏఐలో కానీ, ఇంకొన్ని ఉన్నాయి కదా వాటిల్లో కానీ అడుగుతుంటే స్క్రిప్ట్ ఇచ్చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి చాట్ జీపీటీ, గ్రాక్ కావచ్చు, జెమినీ ఏఐ, ఎక్సెట్రా ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైవర్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో ఏంటంటే మనకి పార్ట్ టైం జాబ్స్ అనేవి దొరుకుతుంటాయి. ఇంతకు ముందు కంటెంట్ రైటర్స్ ఆ వెబ్సైట్లో చాలా మంది ఉండేవారు, కానీ ఇప్పుడు పెద్దగా కనిపించట్లే, వర్క్ కూడా ఎవరికి రావట్లేదు అనమాట. ఎందుకంటే ఇవన్నీ వచ్చేసాయి. అదేవిధంగా ఇంగ్లీష్లో స్క్రిప్ట్ ఉందనుకోండి, ఆ స్క్రిప్ట్ని ఎగ్జాక్ట్గా తెలుగులోకి మార్చాలంటే ఇంతకు ముందు కాపీ రైటర్స్ ఎక్సెట్రా జనం కావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ ఇంగ్లీష్ స్క్రిప్ట్ని లేకపోతే ఒక పారాగ్రాఫ్ని చాట్ జీపీటీలో కానీ ఎక్కడైనా పెట్టి ట్రాన్స్లేట్ చేయి తెలుగులోకి అని చెప్పగానే ఎగ్జాక్ట్గా దింపేస్తున్నాయి. కరెక్ట్గా ఉంది ఆల్మోస్ట్. సో ఇలా వచ్చేసాయి అనమాట. ఇవే కాదు, ఇంకొన్ని టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ వీళ్ళకి పని లేకుండా చేస్తూ ఉన్నాయి. ఆ టూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాగ్ రైటింగ్ అయితే జాస్పర్, చాట్ జీపీటీ, జెమినీ ఏఐ, ఎక్సెట్రా కోలాలా ఇవన్నీ యూజ్ అవుతున్నాయి. ఇంతకుముందు చాలా కంపెనీస్ బ్లాగ్స్ రాసేవి, ఆర్టికల్స్ రాసేవి. సో ఆర్టికల్ ద్వారా వీళ్ళకి ట్రాఫిక్ వచ్చేది. కానీ ఇప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా సింపుల్గా చాట్ జీపీటీలో పెడుతున్నారు. ఈ టాపిక్ మీద నాకు మంచి ఆర్టికల్ కావాలి, సో ఎక్కడ ఉండకూడదు, ఫస్ట్ టైం నువ్వే న్యాచురల్గా రాయి అని ప్రాంప్ట్ ఇస్తే అది రాసిస్తుంది. అంటే నెట్లో ఎక్కడ లేని ఆర్టికల్ని డిఫరెంట్గా రాస్తుంది అనమాట. అది పోస్ట్ చేసుకుంటున్నారు, అయిపోయింది, ట్రాఫిక్ వస్తుంది ఇంతకు ముందులాగే. అండ్ దాంతోపాటు యాడ్ కాపీ, గూగుల్, ఫేస్బుక్ వాటికైతే ఈ టూల్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ అయితే ఈ టూల్స్, సోషల్ మీడియా పోస్ట్కి అయితే ఈ టూల్స్, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్కి అయితే ఈ టూల్స్, ఎస్ఈఓ రైటింగ్ అయితే ఈ టూల్స్, ఇలా వెబ్సైట్ ల్యాండింగ్ కాపీ అయితే ఈ టూల్స్, అండ్ బ్రాండ్ స్టోరీ టెల్లింగ్కి అయితే ఈ టూల్స్ యూజ్ చేస్తున్నారు జనాలు. అర్థమైందండి? సో ఇంకా లాస్ట్ వన్ చూద్దాం, 7th వన్. ఏమనుకుంటున్నారండి?
లాస్ట్ వన్ చెప్తా, గ్రాఫిక్ డిజైనింగ్. ఎస్, సో ఇంతకు ముందు ఏదైనా ఒక పోస్టర్ని డిజైన్ చేయాలంటే గ్రాఫిక్ డిజైనర్ కావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చాట్ జీపీటీని జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చి అడుగుతుంటే డిజైన్ చేస్తుంది. అంతెందుకు, నేను ఈ టాపిక్ మీద వీడియో చేసా, జస్ట్ ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయి, నా ఫోటో పెట్టి అని చెప్పి ఫోటో అప్లోడ్ చేస్తుంటే అదే థంబ్నెయిల్ని క్రియేట్ చేస్తుంది. కానీ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అంతగా బాగాలేదు. అంటే గ్రాఫిక్ డిజైనర్ ఎలా చేస్తున్నాడో అలాగే థంబ్నెయిల్ క్రియేట్ చేయాలంటే కాస్త టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా గ్రాఫిక్ డిజైనర్ ఏ విధంగా డిజైన్ చేస్తున్నాడో అలాగే డిజైన్ చేసే రోజులు రావచ్చు. ఆ రోజులు వస్తే వీళ్ళకి పని లేకుండా పోతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైనా బర్త్డే పోస్టర్ డిజైన్ చేయాలంటే ఇంతకుముందు గ్రాఫిక్ డిజైనర్ చేసేవాడు. కానీ ఇప్పుడు క్యాన్వా వచ్చేసింది. క్యాన్వాలో సింపుల్గా పేరు మార్చుకుంటున్నాం అంతే, పేర్లు ఫోటోలు మార్చుకుంటున్నాం. డిజైన్ అయితే డిఫాల్ట్గా అక్కడే ఉంటుంది, జస్ట్ ఫోటోలు పేర్లు మార్చుకుంటే సరిపోయింది. అర్థమైందండి? సో వీళ్ళ వర్క్ని ఇంకొన్ని టూల్స్ రీప్లేస్ చేస్తున్నాయి. ఇవేంటి ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లోగో అండ్ బ్రాండింగ్ అయితే ఈ టూల్స్ అనమాట. అర్థమైందండి? చాలామంది దీన్ని యూజ్ చేస్తుంటారు, designs.ai. అదేవిధంగా సోషల్ మీడియా క్రియేటివ్స్కి క్యాన్వా ఏఐ అండ్ DAL.e. ఇలిస్ట్రేషన్ అండ్ కాన్సెప్ట్కి అయితే ఈ టూల్స్, UI UX మాకప్స్కి అయితే ఈ టూల్ Figma.ai. మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి వస్తుంది. అండ్ ఫోటో రీటచింగ్ అయితే ఈ టూల్స్, మోషన్ గ్రాఫిక్స్కి అయితే Runway ML. అర్థమైందండి? ఈ టూల్స్ వీళ్ళ జాబ్ని రీప్లేస్ చేస్తూ ఉన్నాయి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మనం ఉన్న స్కిల్స్తో పాటు ట్రెడిషనల్ స్కిల్స్తో పాటు ఇంకొన్ని స్కిల్స్ నేర్చుకుంటే మంచిది. ఒకవేళ మీరు కనుక ఏఐ గురించి కాస్త నేర్చుకుందాం, 180 minutes ఫ్రీగా నేర్చుకుంటా అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో నుంచి చెక్ చేయండి. సో ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తుంటాయి. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నేను మీ కౌశిక్ మరిడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Bosswala. Be the boss.